రాజకీయాల గురించి నిఖార్సుగా మాట్లాడే జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న మహానాడుకు వెళ్ళాడు. అక్కడ నాయకులు ఎలాంటి భరోసా ఇచ్చారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్, ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టే మీరు ఎప్పుడైనా ప్రభుత్వ వైఫల్యాలు కానీ అన్ని వైఫల్యాల గురించి ముక్కుసూడిగా మాట్లాడతారు. నిన్న మహానాడుకి వెళ్ళారు, ఏమని భరోసా ఇచ్చారు మీ నాయకులు? ఒకటండి, ఆ జనం చూసినాక నాకు కొద్దిగా మతిపోయింది. నేను ఏడో ఉన్నా, ఎలా ఉంటుందా ఏమనేది ఒక భయం ఉన్నింది. కానీ మహానాడు చూసినాక, ఎందుకంటే సర్కార్ సైడ్లో అన్నీ ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ చేసే అక్కడ నాయకులు ఉన్నారు. కానీ ఇక్కడ రాయలసీమలో 2 పూట్లకే మాకు కష్టము. మరి అలాంటిది అసలు అక్కడ చూస్తుంటే విఐపీలు కాదు వచ్చినది, బడుగు బలహీన వర్గాల వాళ్ళు వచ్చినారు. అక్కడ చూసేవాళ్ళండి, పాపం ముసలోళ్ళు ముతుకోళ్ళు కూడా. నేను ఒక 2-3 అడిగినా, ఏం నాయన అంటే, నాయన ఆయన వచ్చినప్పటి నుంచి మాకు కూడా పెన్షన్లన్నీ పెంచినారు, వికలాంగులకు పెంచినారు, అందరికి పెంచినారు. స్టోర్లు కూడా అప్పుడు ఏదో బండ్లలో వస్తాండే ఆడపోయి ఇప్పుడు ఇంటింటికి బాగా సప్లై చేస్తున్నారు. ప్లస్ దానికి తోడు వర్షాలు రావడం ఇవన్నీ జరిగి కొంత బ్రహ్మాండంగా ఉంది నాన్న అని అనితే నాకే ఆశ్చర్యం వేసింది. నేను ఇంకో ఐడియాలో ఉన్నా, అప్పుడేదో జోగులేకపోతుంది అది ఇది అనుకుంటా అంటే, కానీ నేను కొద్దిగా తప్పుగా అంచనా వేసినాము అనిపిస్తుంది. ఎస్పెషల్లీ యూత్ ఎలా ఉన్నారంటే, లోకేష్ అట్రాక్ట్ చేస్తున్నాడు యూత్ని, లోకేష్ చాలా అట్రాక్ట్ చేస్తున్నాడు. అదే కాదు, ఎంత కలే తిరుగుతున్నా అంటే ఎమ్మెల్యేల దగ్గర, ఎమ్మెల్సీల దగ్గర, మామూలు దగ్గర కూడా అతను కూడా ఒక ఇస్ లైక్ ఏ ఆర్డినరీ మ్యాన్. ఆ సిస్టమ్ వచ్చినాడు ఎప్పటికైనా ముందుకు పోతాడు. బాగా చదువుకున్నాడు, అన్నీ ఉన్నాయి. యూత్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు. వాస్తవం చెప్పాలంటే మినిస్ట్రీలో చాలామంది యూతే ఉండేది. బాగా అందరితో కలిసిపోయే స్వభావం ఉంది. కాబట్టి విల్ బి ఏ సక్సెస్ఫుల్ మ్యాన్. బ్రహ్మాండంగా చదువుకున్నాడు, బ్రహ్మాండంగా ఐడియాస్ ఉన్నాయి, ఏమే ప్రపంచం చూసినాడు. కాబట్టి ఐ థింక్ బెటర్ ఫ్యూచర్ ఈజ్ బెటర్ ఫర్ లోకేష్ బాబు. సార్, ప్రధానంగా మీ కాన్షియన్స్కి వచ్చేసరికి ఏదైతే ఉందో మాజీ ఎమ్మెల్యే రాకుండా అడ్డుకోవడం, మీరు సమావేశాలు పెట్టి వస్తే అడ్డుకుంటామని చెప్పడం జరుగుతుంది. అంటే గతంలో జరిగిన దానికి ఈ కౌంటర్ అనుకోవచ్చా? ఇప్పుడు వాళ్ళే అంటున్నారు, వెన్నెల ఒకసారి ఉంటుంది, మళ్ళీ పగులు ఒకసారి ఉంటుందని. మీరు అది ముందే ఆలోచించాల్సింది. మీరు ఎన్ని చేసినారు మీరు చెప్పండి. ఈ పొద్దు ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు లోపలికి పోతుంది? ఎవరు అవసరపడుతున్నారు? ఎవరు? దేర్ వాజ్ నో లా. ఇప్పుడు మామూలుగా ఏమున్నాయంటే రెవెన్యూ లా ఉంది, ఏమే ఐపీఎస్ ఉంది, ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ఉంది, ఎక్సైజ్ యాక్ట్ ఉంది, అన్ని యాక్ట్లు ఉన్నాయి. ఎందుకు పెట్టారంటే ఆ ఫీల్డ్లో తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలా ఆ రూల్ ప్రకారం అని. మరి ఓటర్ వెహికల్ ఆడలేదు, బండ్లు సీజ్ చేసి ఆడబెట్టు, నువ్వు దొంగవి తెచ్చినావు, ఒకవేళ దొంగవే తెచ్చినాలే, దానికి ఒక యాక్ట్ రూల్ ఉంది. ఎందుకు పోకుండా దీనికి ఐపీఎస్ అనేసినారు? ఆ రోజు మీరు చూడలేదా? రాత్రి పగులు కనపడలేదా? ఈ పొద్దు మళ్ళీ రాజు ఆయన మాట్లాడితే, జగన్ రెడ్డి సార్, జగన్ కావాల్సిన వాడివి, అమ్మ యాడ్ది కాదు, ఇక్కడిది, మన తాడిపత్రి మండలం నుంచే వచ్చింది. నాన్న అంటే మాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమైన నాయకుల్లో 3. ఒకరు వచ్చి ఇందిరాగాంధీ, నెక్స్ట్ సంజీవ్ రెడ్డి, నెక్స్ట్ రాజశేఖర రెడ్డి. ఆప్యాయతగా రాజశేఖర రెడ్డి ఎంత ఏమున్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ రా ప్రభా అనేవాడు. మరి నువ్వు ఎందుకు అట్లా తయారైనావు? ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ మేము వస్తే 2 చూపిస్తావు. ఏం చూపిస్తావు? కొడతావా? ఇప్పటికే చేసినావు. ఆ మాట మాడద్దు, నిజంగా మాట్లాడద్దు. ఒప్పుకోరు ఈ జనం. అప్పుడుండే అబద్ధం మన వాళ్ళు పెద్దవాళ్ళు వాడికి గడ్డం తీయద్దంటే గడ్డం తీసేవాళ్ళు కాదు, రే వాడికి ఉతకద్దంటే ఉతకద్దు. ఇప్పుడు అట్లా లేరు. నీ మాటలు బాగలేవు, మార్చు. నువ్వు మార్చుకుంటే ఏమన్నా మళ్ళీ నీకేమన్నా ఉందేమో కానీ ఛాన్స్. నువ్వు ఇలానే మాట్లాడుతా అంటే నీకు లేదు. రాజకీయం సమాప్తం, సమాధి అయిపోతుంది నీ రాజకీయం. మాట్లాడాల్సిన పని లేదు.
నేను బాగా ఇచ్చేస్తా అని చెప్పు. మా వాడు ఉన్నాడు, మా పెద్ద ఆయన. ఆ పొద్దు ఈడ ఏం డిస్ట్రిక్ట్ కోర్టులో ఆర్డర్ వస్తే నువ్వు రానిచ్చినావా? హైకోర్టులో వస్తే రానిచ్చినావా? ఏమి పోనీ హ్యూమన్ రైట్స్కి పోయి తెస్తే రానిచ్చినావా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోతే ఆయన పంపించినాడు, ఆయన రచ్చినావా? సుప్రీంకోర్టుగా పోయాల్సి వచ్చింది, రానిచ్చినావా? నేను ఒకటే ఏమన్నట్టు కోర్టు ఆర్డరా? ఇప్పుడేం నువ్వు తిరగడం లేదా నాయన? చెప్పు. పెద్ద ఓడుగురు పోతాను, యాడికి పోతాను అన్నీ చెప్పిపోతానావా పోలీసు వాళ్ళకి? మన ఏం చేసి సోనపల్లిలో హంగామా చేసి టబాకులన్నీ కాల్చి అందరిని భయభ్రాంతులు చేసిపోతే ప్రతి ఒక్క ఫోటో గూగుల్లో నువ్వు ఎక్కడెక్కడ తిరిగింది మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఏది పొద్దునూకులు, ఏది పెట్టేది అప్లికేషను? నీకు ఆర్డర్ ఏమొచ్చింది కోర్టు? ఆయన ఎక్కడికైనా పోవాలంటే హెచ్ఎస్ఓకి ఆయనకు సిఐ గారికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నీకే వాళ్ళు సెక్యూరిటీ అవన్నీ ఇమ్మని ఆడ చెప్పలే. ఆల్రెడీ నీకు ఉన్నారు సెక్యూరిటీ, నాకే లేరు. నాకు 2+2 ఉంటారు. నేను వద్దనుకున్నా, అవసరం లేదనుకున్నా గన్మెన్లు. నీకు గన్మెన్ ఉన్నారు, నీ ఇంటికాడ 9 మందిని పెట్టినారు, మా ఇంటికాడ ఒకడు లేడు. ఏంది పొద్దున్నూళ్ళు అప్లికేషన్ మాదిరి పెట్టేది? నేను వస్తా 5వ తేదీ రా. పోలీసులకు ఇప్పుడే లెటర్ రాసిన, ఏఎస్పీకి అందరికి లెటర్ రాసిన. ఆయనకుండే ఆర్డర్ ప్రకారం రానిలే, మీకు ఫోన్ చేస్తాడు, వస్తాడు. దాని గురించి ఎందుకు మీరంతా మళ్ళీ అవుతావు? లా అండ్ ఆర్డర్ కదా మళ్ళీ వేరే. ఏంది ఆయన పొద్దున్న రమ్మానండి, ఇప్పుడే తిరగడం లేదా? చెప్పండి, ఫోటోలతో సహా పంపిస్తాను, ఇప్పుడే పెట్టినా. ఏంలే వాడికి ఆ ధైర్యం లేదు వచ్చేదానికి. ఏందో ఒక అప్లికేషన్ పెడతాడు. ఏంటికి పెట్టాలి అప్లికేషన్? ఫోన్ తీసుకో, ఉంటుంది సిఏ నెంబర్, ఫోన్ చేయి, నేను వస్తున్నాను అను. వాళ్ళు ఏం చెప్తున్నారు కోర్టు ఆర్డర్లో? ఆయన 5 మందితో రావచ్చు, 5 జీపులతో రావచ్చు. వచ్చినప్పుడు చూస్తాడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని. పొద్దునకి ఏంది నువ్వు పెట్టేది లెటర్? రా 5వ తేదీ రా, పెట్టావు కదా. పోవడం లేదా? యాడికి పోలే? చందనకు పోలే, రాయలచెరువుకు పోలే, పెద్దోడూరుకు పోలే, సోనపల్లి పొప్పూరు మండలం తిరగడంలా, తాడిపత్రి మండలం తిరగడంలా. రే నీకు చేత కాదురా. చేతనైతే ఏంది ఒక ఫోన్ కొట్టిరా. ఎవరు వద్ద నీ తిరుగుతూ వాళ్ళే వద్దనేరా అవన్నీ తిరుగుతా అంటే పొద్దున్నూకులు అది ఒకటి. తాడిపత్రికి రావాలనుకున్నా 5వ తేదీ రా. ఎవరు వద్దన్నారు నిన్ను? ఓ మాట చెప్పిరా. ఏది పొద్దున్న లెటర్లు ఎందుకు? చేతగానేవాడా? ఇవన్నీ జిమిక్లు. ఇది బాధేంలే. మళ్ళీ జగన్ రెడ్డి ఎవరికన్నా ఇంకోటి ఇన్ఛార్జ్ ఇస్తాడు, అది డే ఎవర్రని జిమిక్కులన్నీ. చదువులే సందేలే, ఏంటి జిమిక్కులు పడతాను? రాసినావు కదా, ఏమో ఫోన్ చేయి. సార్ నేను వస్తున్నాను, ఫోన్ చేయి. చేయరా రే. పోందా ఒక లెటర్ పెట్టేది వద్దన్నారు. లెటర్ ఇప్పుడంతా తిరగడం లేదా? చెప్పు, నీకే పంపించమంటావా? గూగుల్తో సహా పంపిస్తా. నువ్వు ఏడాడ పోయింది, ఏం పోయింది? చేదనేదరా ఒక ఫోన్ కొట్టిరా. పొద్దునూకు లేని పేపరు ఎందుకు వద్దంటారు వాళ్ళ? ఇప్పుడు వద్దన్నారా? నీకు వద్దంట? రా రా రా. అవన్నీ తిరుగుతానవే, పర్మిషన్ తిరుగుతానవా? చేతగానోడా? చేతకాంతం ఉండు. పొద్దున్న లెటర్ పెట్టద్దు, ఫోన్ కొట్టి చెప్పు. లేదంటే చెప్పు రేపు మళ్ళీ హైకోర్టుకు పో. సార్ నేను ఫోన్ చేస్తే అలౌ చేయలేదు సార్ అని. ఎందుకురా నీ పొద్దు లెటర్లు పెడతాను రా. నువ్వు రాకపోతే నేనే వస్తాను 5వ తేదీ. ఎక్కడికి వెళ్తారు సార్ 5వ తారీఖు? పోతావా? ఇంటికాడికి పోతావు. చెప్పు రెడీనా? తిమ్మపల్లికి వచ్చి పోతావు, మీ ఇంటికాడికి వచ్చి పోతావు. చేతగానోడా? చేతగాంత మాత్రం తిరుగుతానో ఒక దిక్కు. రానీలేదు. ఏంది రానీలేదు? తాడిపత్రి కాన్స్టిట్యూషన్లో తిరుగుతానో లేదు నువ్వు? ఇది ఒకటి. రా 5వ తేదీ రా. నేను కూడా ఇప్పుడే లెటర్ రాసిన, నిజంగా రాసిన లెటర్ రాసిన. ఇప్పుడు రిలీజ్ చేస్తా ప్రెస్కి రాసిన. నీకేమన్నారు? ఆయన నీకు ఫోన్ చేసి రా అన్నాడు. సీఏ గారికి ఫోన్ చేయి, బంగారం 5 జీపులో రమ్మన్నారు, రా. పోలీసులు ఏదైతే ఉందో మీరు చెప్పిన మాటని పంపించలేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. అంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా పోలీసులు మాట వినలేదంటారా? అంటే మేము నువ్వు అధికారం ఉన్నప్పుడు ఏమేం చేయలే? నన్ను హౌస్ అరెస్ట్ 8 సార్లు చెప్పిస్తేవి, గుడికి పోకుండా చేస్తేవి,
ఆడ కానీ నేను తగ్గలేదు రే, నేను తగ్గినాను. ఆలూరు కొనకు నన్ను రానికపోతే ఏం చేసిన, ఆలూరుకి రానికపోతే ఏం చేసిన రే, ఏం చేసిన పోయినా, మా కొండకు పోనీలే, ఏం చేసినా పోయినా, మున్సిపాలిటీ వర్కులు నువ్వు చేయనీలే, చేసిన, హౌస్ అరెస్ట్ చేస్తే ట్రాక్టర్ రిపేర్ చేపి హౌస్ చేసిన, రా ఏంది పొద్దు నువ్వు నన్ను ఆలూరుకు రానికుండా చేయలే, చెప్పు చేసినావు లేదా, వచ్చినాను లేదా, నీకు మధ్యలో కనపచ్చిన సెక్యూరిటీ ముందర గినకల ఓ అని పెట్టుకొని పోతుంది, నాకు ఆ సెక్యూరిటీ లేకపోయా, నీకు దమ్ము నుండి అప్పుడే దిగిండాల్సి ఉంటుంది. ఇంట్లోకి వచ్చిపోతావరా నువ్వా, ఇంట్లోకి వచ్చిపోతావా, వచ్చి వంట రూమ్లోకి వచ్చిపోతావా, అయితే రా మీ ఇంటి నుండి కొత్త పోతా, లేదు మీ ఇంటికి కాదు, అమ్మనామకుడు అమాయకుడు ఇంటికి పోతే కూడా ఓర్చరు. ఈ పొద్దు నువ్వు మాట్లాడతావు, పొద్దునూకలు నీకు కండ కావురం రా, కండ కావురం కనపడలే బుద్ధి కళ్ళు. నీకు చెప్తా చూడు, మా నాయన 38 నుంచి ఉన్నాడు రాజకీయంలో, ఫ్రీడమ్ ఫైటర్. 52 నుంచి 25 వరకు ఇదే ఇంట్లో ఈడే. మరి నా కొడుకు తయారైనాడు, ప్రజలతో బాగున్నాం, ప్రజలు ఇష్టపడతారు కాబట్టి నేను ఉండగలిగినాం. జాగ్రత్త, వంట రూమ్లోకి వచ్చిపోతావా, నీ భార్యని అడుగుతా, అమ్మా చెప్పు తల్లి, మీ ఆయన మా ఇంటికి వచ్చి మా వంట రూమ్ రావచ్చా, నేను వస్తున్నా మీ ఇంటికాటికి, చెప్పు నువ్వు చెప్పు తల్లి, నువ్వు చెప్పు, నేను వింటా, రేపు చెప్పు యూట్యూబ్లో, న్యాయమో అన్యాయం నువ్వు చెప్పు తల్లి, గుడికి పోతే హౌస్ అరెస్ట్ చేస్తే నువ్వు చెప్పు తల్లి, ట్రాక్టర్ దీనికి పోతే హౌస్ అరెస్ట్ చేస్తారా చెప్పు తల్లి, నువ్వు అవన్నీ చూసినావు, నీకు తెలుసు, తప్ప ఒప్ప ఇప్పుడు చెప్పు, నువ్వు యూట్యూబ్లో చెప్పు. రాని అల్లా ప్రజలు రానిరు, నువ్వు ఇండ్ల కాడికి పోతావా, పోయి నేనే పోయి వాళ్ళ ఇంటికి పోయి ఆ పాపను ఏమన్నంటే ఎట్లుంటుంది, నన్ను చీకొడతారు. నేను ఆ పాప వస్తే నేను వద్దనన్నా, పెళ్ళికి వచ్చేది అన్నా, మేమేమనలేదు, ఆ పాపని గౌరవిస్తాం, మేము గౌరవించేది అనుకున్నాం. ఈ ఊర్లో ప్రజలు నీ భర్తను ఒప్పుకోవడం లేదు, వస్తే ఏమైనా వద్దన్నారా, బంగారం ఇంటికి వస్తున్నావు ఉంటున్నావు, మేము వద్దని లేదు. ఆ పక్క కూడా చూడం మేము, మాకేం పని, ఆడపిల్లతో ఏం పని, మేము ఆయన వచ్చి సంపుతాడా, ముండమోపించేస్తాడా చేస్తాడా నా భార్యన, ఇంకా మరి అదే ధైర్యంతో రా, అయిపోద్దు. ఒప్పుకోరు, తాడిపోతే జనం ఒప్పుకోరు, ఇడికే చెడిపోయింది ఏదో మళ్ళీ రెక్టిఫై చేస్తాను ఊరినే, అందుకోసం ఆయన ఏముంది, పోలీస్ పర్మిషన్ అవసరం లేదు ఆయనకు, మరి ఇవన్నీ తిరుగుతానడే పోలీస్ పర్మిషన్ ఉందా, ఆయన పోతాడు వస్తాడు, అట్లా ఇంటికి వస్తాడు, ఒక ఫోన్ చేస్తాడు నేను వస్తున్నానని, అవతల పొద్దునకు లెటర్లు పెట్టేది ఏంది రో, ఏదరా పొద్దునకు లెటర్లు పెట్టేది, అప్పుడు నేను లెటర్లు పెట్టలేదే, ఆలూరుకి లెటర్ పెడుతున్నా, చెప్పరా నరసింహస్వామి కండికి పోతే లెటర్ పెడుతున్నా, ట్రాక్టర్ రిపేర్ చేసిన లెటర్ పెడుతున్నా, ఆడ పైపు బుడుస్తానప్పుడు లెటర్ పెట్టి నేను రాలే ఆటికి, నువ్వు వస్తే దండి అని తీసుకొని డౌడో బుడో అని ఇప్పుడు రా, అవుతే నాకు ఎవరు లేరు, గన్మెన్ లేడు ఏం లేడు. ఈరోజు నీకు గన్మెన్ ఇచ్చారు, ఇంటికి కాడికి 9 మంది గన్మెన్ ఇచ్చినారు, అప్పుడు నేను రాలే, నువ్వు పైపు వేస్తున్నప్పుడా, ఎప్పుడు రాలే చెప్పు, ఎప్పుడు రాలే, రా చేసిన పాపం ఇంతకుముందు పిల్లోళ్ళు చూస్తాడన్నారు రే, ఈ పొద్దు ఇప్పుడే అనుభవిస్తాను, నువ్వు అనిపిస్తావు, కర్మ చేసినావు అనుభవిస్తాను, నేను ఆ పొద్దు కర్మ చేసి అయినా నీతో నేనేమో కర్మ చేసినాక నేను ఉన్నా 5 ఏళ్ళు ఉండు, రా నువ్వు తండ్రి, నేను వద్దంటే నా చెప్పు, నేనే వద్దాను. సార్ చెప్పండి సార్, త్వరలో లోకల్ బాడీ కానీ స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి, మున్సిపాలిటీ పరంగా మీరు మరోసారి గెలుపొందుతారని ఉందా మీకు ఆలోచన, ఓడిపోతారా? ఏదో మన చెప్పిన వాడు ప్రెస్ చేస్తాంటే అప్పుడే నేను గెలిచినోడిని. అసలు ఇప్పుడు తెలుసా మీకు, 2 నెలలు సోలార్ చేస్తున్నా, మున్సిపాలిటీ అంటే 25 లక్షలు మిగిలిస్తా, డబ్బులు తెస్తున్నా,
వ్యాన్లు తెస్తున్నా, ప్రతి వార్డుకి ఒక వ్యాను, సిస్టమ్ అంత ప్రైవేటైజేషన్ చేస్తున్నా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 6 మందికి పంచుతాను ఊరిని. వాటర్ 100% 24 ఇస్తున్నా, బ్రహ్మాండంగా ఇస్తున్నా నీళ్లు. ఏమంటే 5 ఏళ్ళు గడిచిన 5 ఏళ్ళు చెడిపోయిన నరకం అనుభవిస్తాను. ఆ సీపేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దగ్గర దగ్గర నాకు ఇప్పుడు 20 కోట్లు కావాలా, లేదు ఏదో అవస్థ పడుతున్నా. ఇది నేను ఈ ఊరికి అప్పున్నా తీర్చుకోలేను, నా జీవితంలో ఈ అప్పు తీర్చుకోలేను. అంటే నన్ను అంత బాగా చూసుకున్నారు, నేను బాకీ పడినా ఈ ఊరికి. అందుకోసం నాకు వేరే ధ్యాస లేదు, సంపాదన కూడా అవసరం లేదు నాకు. ఎంతసేపు అది కాక మా ఊరు ప్రజలు నాకు అమోఘమైన ఇది ఇచ్చినారు. ఎక్కడ పోయినా సెల్ఫీ అంటారు, పైన అంటారు, ఎక్కడ పోయినా మినిస్టర్లు కానీ ఎవరు ఎమ్మెల్యేలు కానీ నన్ను ఎంత బాగా చూసుకుంటారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మై తాడిపత్రి ప్రజలు. నాకు ఆ రోజు పట్టం కట్టినారు చూడు, అది నాకు చిరకాలం నిలిచిపోతుంది. ఇప్పుడు మరోసారి కూడా మీకు పట్టం కట్టబోతారా ప్రజలు? జేసీ వాళ్ళకే పట్టం కడతారు, ఎందుకంటే తెలుసు వాళ్ళకి పని చేస్తామని తెలుసు. డెఫినెట్గా మా ఊర్లో 100% మాకు పట్టం కడతారు. అయితే మీ కాన్స్టిట్యూన్సీలో జరిగిన స్పందన కార్యక్రమంలో విపరీతంగా ఏదైతే ఉందో కంప్లైంట్స్ వచ్చాయి, అంటే ఫిర్యాదులు వచ్చే పనులు జరగట్లేదని. రోజు తిరిగే మీ కాన్స్టిట్యూన్సీలో ఇన్ని ఫిర్యాదులు వచ్చాయంటే అధికారులు దాని పట్ల ఎలా స్పందిస్తున్నారు? నేను అధికారులను అనను, జనాలకు ఏమీ తెలియదు, వాడు పట్టిందే కావాలంటాడు. నేను అదే చెప్పింది, కలెక్టర్ స్పందన కలెక్టర్కు రావాల్సిన పని లేదు. ఏదన్నా పూర్తి నిజం ఉండి కాకపోతే అట్లాడిపోలే. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు వస్తారు, ముందు హౌసింగ్ స్థలం కావాలంట, నేను ఇస్తానే రమ్మని కట్టుకోమను. ఇప్పుడు ఎర్రగుంటబడిలో కట్టినారు. ఇప్పుడు తాడిపత్రిలో కట్టాలంటే భూమి ఇవ్వాలంటే ₹1,00,00,000 ఉంది సెంటు, ఎకరా 1,00,00,000 ఏముందిలే, దడిగా ఉంది. 20 అసలు ఎకరా 8, 10, 15 కోట్లు ఉంది, రాదు. ఎంతసేపు ఉన్నా ఇట్లా పడవలు దిక్కో, ఇట్లా ఎక్కడైనా ఊరి బయట మన ఎర్రగుంటపల్లి వచ్చినారు, కట్టినారు, ఒక్కరన్నా చేరినారు. ఆశ ఏమంటారు, ఓ ఇట్నా దూర్ అయి బో దూర్ జానా అంట. ఇప్పుడు కడప రోడ్లో మేము బీడీ వాళ్ళకి ఇస్తాను, ఆ రోజు బో దూర్ అంటారు. ఈ పొద్దు రెడీగా ఉన్నారు, ఎందుకంటే సెంటు దగ్గర దగ్గర 5-6 లక్షలు అవుతుంది. తొందరలో అది కూడా ఇస్తాను. ఆటో నగర్లో నేను ఇచ్చిన, ఆ పొద్దు దూరం అంటారు, దూరం అంటారు. ఈ పొద్దు కావాలి, ఎందుకు 3 లక్షలు ఉంది ఆడ. ఇది రూల్ ఒకటి తేవాలి, ఇస్తాం పట్టా, మీరు మూడు నెలల లోపల గునాది వేయాలా, 6 నెలల లోపల గోడలు కట్టాలా, సంవత్సరం రూపాయలు చేరాలని పెడితే ఉంటుంది. కానీ వాళ్ళకు ఆశ ఎక్కువైంది అంతే. పాపం కష్టం. సరే నిజంగానే ఎర్రగుంటపల్లిలో ఇస్తే రోజు రావాలో పోవాలంటే ఎంత కష్టమైంది, బతుకుతారు వీడుంది కాబట్టి. ఇది మామూలే. ఇంకోటి పోయిన దీంట్లో రెవెన్యూ ఎట్లంటే అట్లా పనిచేసినారు. ఎంఆర్ఓలు వాళ్ళు వీళ్ళ భూములు జరిపి ఆ భూములు జరిపి అవన్నీ చేయాలంటే సర్వే గిరివే అన్నీ చేయాలి. వాస్తవంగా నిన్న 380 అప్లికేషన్లు వచ్చినాయి. దాంట్లో జినాయానికి వచ్చి మాకు కనిపించింది 58. తిరుగుతాను. అందుకని ఒక పని చేయాలి వాళ్ళు. ఒకసారి వచ్చినాక ఎంఆర్ఓ గారు ఇది ఇంతే అని రాసిస్తే మళ్ళీ అది ఆర్జీ మళ్ళీ పోకూడదు, జినాయినవి పోవాలి. జినాయినవి ఇప్పుడు 60 ఉన్నాయి, కరెక్టే. స్పందన లేకపోవాలా, కలెక్టర్ చెప్పాలా. అంతేగాని 360లో 60 జినాయిన్ ఉన్నాయి. అంత సైట్లకు మొత్తం దగ్గర 120 మంది సైట్లకు అడిగినారు. సైట్ ఇస్తే పోతారా చెప్పండి. దీనికంతా లిమిట్ పెట్టాలండి. సైట్ ఇచ్చిన తర్వాత ఉంది, వెనకలు చూసినారు లేదా, మీరు సైట్ ఇచ్చిన ఇన్ని లోపల మీరు కట్టుకోకపోతే క్యాన్సిల్ అవుతుందని ఉంది ప్రింట్, దాన్ని ఫాలో కావాలి. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చారో దాదాపు 7 ఏడాది గడుస్తుంది, ఇంకా హామీలు అమలు నోచుకోలేదనేది చర్చ వస్తుంది. ఎట్లా? కరెక్టే చెప్తున్నాయి, ప్రజలకు ఏం తెలియదు. ఎన్ని అప్పులు తీరుస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరున్నా పోయినా, ఇప్పుడు కరెంటు బిల్లు ఉంది, పంచాయతీరాజ్లో డబ్బులు వస్తాయి. పంచాయతీరాజ్ డబ్బులు వస్తే ఫస్ట్ ఏం చేస్తారు, కరెంటు బిల్లు పట్టుకుంటారు. అట్లనే మనకు వచ్చే డబ్బులు కూడా ఏం చేస్తుంది, పాత బాకీలు కట్టాల్సిందే, వడ్డీలు కట్టాల్సిందే, ఇన్స్టాల్మెంట్లు కట్టాల్సిందే. ఆడికి నిన్న కూడా అనుకుంటా, పాపం మీటింగ్ అయిపోయిందని హఠావుటిని అసలు ఎంత
ఇది వస్తుంది, వర్షం అంతా వస్తుంది, ఫ్లైట్ పెరుగుతూ ఎక్కుతా భయపడాల్సిన పరిస్థితి కూడా లేకుండా చంద్రబాబు నాయుడుకి ఢిల్లీ పోయినాడంట. నాకు చెప్పిన, ఎందుకంటే నా కూతురు ఎయిర్పోర్ట్లో ఉన్నది, కడప ఎయిర్పోర్ట్లో. తను ఫోన్ చేసింది, నాన్న 5 o'clock చంద్రబాబు నాయుడు ఫ్లైట్ ఢిల్లీకి పోతుంది, 6 గంటలకు లోకేష్ ఫ్లైట్ దీనికి పోతుందని. అంటే అంత క్లైమేట్ సరిగ్గా లేకపోయినా ఎంత నిబ్బరంగా మరి ఢిల్లీకి పోయినాడంటే చెప్తున్నా. అంటే వైసీపీ హయాంలో బటన్ నొక్కుతానే ప్రజలకి పథకాలు అందేవి, ఈ గవర్నమెంట్లో అందట్లేదు కదా. ఈ ముందు అదే అందరినీ ఉంది, అన్నీ పెంచినాడు కదా. సరే రోడ్డు బాగుంది, ఇప్పుడు రోడ్లు బాగున్నాయి కదా, మరి అన్నీ వస్తాయి. చిన్న గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తాను. ఒక పని చేయాలి చంద్రబాబు నాయుడు, మీరు 3 సిలిండర్లు కొంటే మేము కూడా నెలకి 2 నెలలకు ఇంత వేస్తామంటే పోతుంది. అది కాదు కదా సిస్టము. జోలో వేసేసి ఏమైంది ఆ జోలో దాంట్లో ప్రజలకు పడిన దానికన్నా ప్రజలకు 30% పడి 70% వాళ్ళకు పడింది. అందుకోసము ప్రజలు కొద్దిగా తెలుసుకుంటారు. నిన్న కడప మీటింగ్ చూసినాక నాకు కొద్దిగా అర్థమైంది. నేను కొందరిని మాట్లాడించిన ముసలోళ్ళు ముత్తుకోవాలి, దర్ హ్యాపీ. ఓకే సార్, ఏదైతే ఉందో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆలస్యం అయినప్పటికీ వాళ్ళకి చేరాల్సిన లబ్ధి మాత్రం చేరుతుందని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అలాగే ఏదైతే ఉందో లోకల్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాత్రం గత 5 ఏళ్ళలో చేసిన తప్పులను ఒకసారి ఆయన గుర్తుపెట్టుకోవాలని చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఏం చేసింటే తిరిగి అదే తనకు వస్తుందని కూడా ఆయన గుర్తు చేసుకోవాలని చెప్తున్న పరిస్థితి. తాజాగా 5వ తారీఖు లోపల తాడిపత్రికి వస్తాను పెద్దారెడ్డి లెటర్ పెట్టుకోవడం పైన కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి దానికి ఒక కౌంటర్గా లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే తాడిపత్రి నియోజకవర్గంలో పలు చోట్ల ఆయన తిరుగుతున్నాడు, లేఖ అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఉన్నట్లు అంటే గవర్నమెంట్లో లోపాలున్నా అలా అది మరి ఏమున్నా కానీ వెంటనే ముక్కుసూటిగా చెప్పే జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి విషయంలో మాత్రం తాను గట్టిగానే స్పందిస్తానని చెప్తున్న పరిస్థితి. తాడిపత్రి నుంచి కెమెరా శ్రీనివాస్, ఎన్టీవీ.